నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోమతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతము వేలాది సాధు సన్యాసులు తపమాచరింపజేసినటువంటి పవిత్ర ప్రదేశము. వేదవ్యాసుడు నైమిషారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్లు తెలుస్తోంది. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహ పురాణాలలో నైమిషారణ్యం ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించినటువంటి పరమ పావన ప్రదేశం నైమిషారణ్యం. ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతోనొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పినట. అది పడిన చోటే నైమిషారణ్యము. ఇచ్చట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞ యాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టదశ పురాణాలను వినిపించెను. ఈ అరణ్యంలో దాదాపుగా 84,000 మంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారత గాథను మొదట తన కుమారుడగు శుక మహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడు శిష్యుడైనటువంటి వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిషారణ్యంలోనే సూత మహాముని సౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమము, దధీచి ఆశ్రమంతో పాటు కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతము ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరము కలియుగ ఆరంభమయ్యే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలి వెళ్ళండి, ఈ మనోమాయ చక్రము ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశము చాలా పవిత్రమైనది, యజ్ఞార్హత కలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిషారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రము ఆగి విరిగిపోతుంది. అందుకని నైమిష అరణ్యము అంటారు. చక్రం విరిగిన ప్రదేశంలో ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపమైన లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది. నిమి అంటే చక్ర కైవార్యం, అరణ్యం అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమిషారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారంగా లిప్త కాలంలో విష్ణువు అసురులను ఈ ప్రాంతంలో సంహరిస్తాడు. నిమి అనగా లిప్త అంటే సెకండులో అసురుల్ని సంహరించిన ఈ అరణ్యము నైమిషారణ్యంగా పేరొందిందని పేర్కొనబడింది. ఇక్కడే వ్యాసపీఠం, దధీచికుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ లలితాదేవిని దర్శించి లలిత పంచకాన్ని రచించినట్లుగా చెబుతారు. నైమిషారణ్యము 8 స్వయం వ్యక్త ఆలయములలో ఒకటి. నైమిషారణ్యము 9 తపోవనములలో ఒకటి. ఇక్కడ ఉన్న గోమతీ నది స్నానము పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడకు 9 కిలోమీటర్ల దూరంలో మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్తాసురుణ్ణి వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినది, లవకుశులను కలిసినది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి సీతాపురం అని అంటారు. శుక్రాచార్యుల ద్వారా ఈ క్షేత్ర పవిత్రతను గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు ఇక్కడి తీర్థాలను దర్శించినట్లు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూత మహాముని మహాభారత కథను తొలిసారిగా వివరించింది కూడా ఇక్కడే. వేల సంవత్సరాలు ఋషులు మునులు తపస్సు చేసిన తపోవనం నైమిషారణ్యం. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిషారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్ర తల్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీత ఆలయాలు ఉన్నాయి.
గోముఖి నది మార్గంలో వ్యాసఘాట్ ఉంది. మరోవైపు శుక మహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. నైమిషారణ్యము దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్ శ్రీమన్నారాయణుడు తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థానికి ప్రక్కనే ఉండే దేవాలయాన్ని భూతేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ ప్రవహించే గోమతీ నది తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాస మహాముని నివసించిన ప్రదేశం ఉంది. దీనినే వ్యాసగద్ది అంటారు. ఈ కాలంలో గోమతీ నదిని ధ్యానమతి గంగా అని కూడా పిలిచేవారు. ఈ ప్రదేశంలో ఒక పీఠం లాంటి గద్దెపై పట్టు వస్త్రంతో అలంకరించి ఉంచారు. ఆనాడు వేదవ్యాసుడు ఇక్కడ కూర్చొని మహాభారతాన్ని చెప్తుంటే విఘ్నేశ్వరుడు ప్రక్కన కూర్చొని రాసిన పవిత్ర స్థలం ఇదే. ఈ ప్రక్కనే వ్యాసుని కుమారుడైన శుకమహర్షి పాలరాతి విగ్రహం, కొద్ది దూరంలో పరిషిక్తు మహారాజు, శుక్ర మహర్షి శిష్యుడైనటువంటి శ్యామ్ చరణ్ మహారాజుల విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి. నైమిషారణ్యము అత్యంత పవిత్రమైన ప్రదేశము. మహాపుణ్యక్షేత్రం భక్తుల కోరికలను తీర్చే ప్రదేశంగా కొనసాగుతోంది. మానవ జన్మలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించుకోవాల్సినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశము నైమిషారణ్యము. ఈ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.